వర్షం వచ్చేస్తుంది ఆన్ ది వే. వితిన్ 5 minutes కూడా పట్టదు మా దగ్గర రీచ్ అయ్యే వరకు. దగ్గరకు వచ్చేసింది, కానీ నిజానికి వర్షాలు లేక ఇబ్బందులు పాపం రైతులకి. ఈవెన్ నాకు కూడా ఇబ్బంది అనుకోండి, మేము కూడా రైతులమే. బట్ దానిపైన డిపెండ్ అయిన ఫ్యామిలీస్కి చాలా వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేసింది వాన. మా ఆయన డోర్లకేసి నీళ్ళు వస్తున్నాయని ఈయన బాధ అయినది. కష్టాలు ఊరికే రావు, ఇల్లు కట్టుకుంటేనే వస్తాయి అన్నట్టే ఉంది. కష్టాలు ఊరికే రావు, ఇల్లు కడితేనే వస్తాయి. పండగ రావడానికి ఎంత టైం పట్టచ్చు? సర్వే వాతావరణం స్టార్ట్ అంతేనా 5 minutes వస్తుంది. కౌంట్ డౌన్ స్టార్ట్. ఇక్కడ చూడు ఎక్కడ చిరు వచ్చేసింది. చిరుకు పడాలా ఇప్పుడు? ఆల్రెడీ సగం వచ్చేసింది. మరి భలే ఉంటావు అబ్బా వ్యూ ఇట్లా. చూసినా ఇది మొన్న వానకి నేను చూపించలేదు. ఇక్కడ లాస్ట్ ఆ కార్నర్ పిడుగుపడి ఈ బ్యాక్ సైడ్ ఉన్న లైట్లు పోయినాయి. అందులో కొన్ని లైట్లు పోయినాయి పైన ఎలివేషన్ లైట్లు. అండ్ ఇక్కడ కూడా ఈ లైట్ బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడు గోడ క్రాక్ కూడా వచ్చేసింది. అంత పెద్ద పిడుగు పడి అసలు నేను చెప్పలేదు, మర్చిపోయినా. మా ఆయన గుర్తు చేసింది ఇప్పుడు. అది మా ఇంట్లో జరిగిన దారుణం ఇది. ఈ కార్నర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఇది ఈ కొన 10 minutes దాకా రాదు. చూసినా వాన వచ్చేసింది. ఇది మొత్తానికి పిడుగుపడిన దారుణం. గణేష్ ఉంటే వర్షం పడతలేదు. మొక్కు మంచిగా వచ్చేసింది, వాన అందుకుంది. ఈ రోజైనా ఇప్పటి నుంచి అయినా జర గట్టిగా పడు వాన దేవుడా, కరుణించు స్వామి. వాన అందేసుకుంది. ఇక మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ రెయిన్. ఒక 2-3 గంటలు కంటిన్యూగా పడితే పాపం ఈ పక్షులు ఎందుకు ఎగురుతున్నాయో. లక్కీ అందా తీసే లోపల బెడ్రూమ్లో పడుకోబెట్టింది సార్ పాపం. ఇక లోపల నాడు పడుకో. ఎందుకు? డిన్నర్లోకి జొన్న రొట్టెలు. ఇది వచ్చేసి ఎండు చేపల కూర. మా ఆయనకి ఇష్టమైన ఆయన్నే వండుకున్నాడు, నాకు టైం లేదని. యాక్చువల్లీ వీడియో చూసుకుంటా రొట్టెలు చేస్తున్నా. పిల్లలకేమో సాంబార్, రొట్టెలు, రైస్. దట్స్ ఫర్ టుడే డిన్నర్. లైక్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ఫుడ్. ఇంకా 3 రొట్టెలు అవుతాయి. ధీరజ్ డూయింగ్ హోంవర్క్. ఇది మా ఆయననే చేసుకున్నాడు ఎండు చేపల కూర. మా ఆయనకి ఇప్పుడు దాకా వీడియో తీస్తుంది, కానీ అదే ఫోన్లో వీడియో చూసుకుంటా అంటే క్లాసులు వినుకుంటా రొట్టెలు చేస్తున్నా. టైం తీసుకుంటా. ఇంకా 3 రొట్టెలు అయితే ఎగ్జామ్ టైం రొట్టెలు అవసరమా అంటే తినాలి కదా, కడుపు అవుతుందా. లైక్ ఏడికి నువ్వు చెత్త పుట్టిందిరా తినిపిస్తా డాడీ. వేచి కూర్చో కిచెన్లోకి ఏం లేదు. ఇక్కడ డోర్ ఇడ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అంత సర్దని. రొట్టెలు అయితే ఆల్మోస్ట్ కూడా చేస్తా ఉన్నా. 3-4 అయింది. ఇంకో 3 అయితే తింటావా? ఆగు. ఏం తింటావు? తినవాలి రొట్టెలు. నువ్వు తిని చూస్తాను ఎట్ట తింటావు చూస్తాను. నువ్వు తిని చూస్తాను ఎట్ట తింటావు.
ఎవరు తినిపించాలి ఇంక తిను. ఎవరు తినిపించాలి? రేపు ఎవడు తినిపిస్తాడు? కిచెన్ అంతా ఇట్లా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే హడావిడిగా ఉండదని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసిన. ఇక మార్నింగ్ దీటెన్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం నా కోసం కూడా చేసుకోవాలి, కానీ నాకు తినడానికి టైం సరిపోవట్లేదు. సో అది మొత్తానికి క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడే జస్ట్ ఇంకా ఆరలేదు. ఇంకా 3 రొట్టెలు మిగిలిపోయినాయి, కొంచెం కర్రీ ఇంకా అక్కడక్కడ అట్లా ఉంది మొత్తానికి. అండ్ ఇంకా ఫైనల్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే రిటర్న్ అయిపోయినా అనమాట. ఇంకా నేను అక్కడ ఏది వీడియో తీయలేదు, ఎందుకంటే మనకు అంత టైం కూడా లేదు. ఎగ్జామ్ అంటే కొంచెం ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా. ఇంకా దాని తర్వాత ఇంకా రిటర్న్ టు కామారెడ్డి వస్తున్న దారిలో అయితే ఇట్లా కొంచెం క్యాప్చర్ చేశాను. అబ్బా ఈవినింగ్ టైంలో ఏమన్నా ట్రాఫిక్ ఉందా, మామూలుగా లేదు. నాకైతే ఫుల్ హెడేక్. ఇంకా అందుకని జేబీఎస్కి రాగానే ఫస్ట్ ఒక టీ తాగుతున్నాయి. 2 డేస్ నుంచి టీ కంపల్సరీ పడాల్సిందే, లేదంటే ఫుల్ హెడేక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చే వరకు నైట్ 10 అయిపోయింది. ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకా 5 డేస్ ఉంటుంది అనుకోండి. 2 అయిపోయినాయి, రిమైనింగ్ ఇంకా 3 ఉన్నాయి మొత్తానికి. మనం ఎంత ఏం చేసినా కానీ మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి యాజిటీస్గా మన వర్క్ మనం చేసుకోక తప్పదు కదా. మెయిన్లీ లేడీస్ అన్నమాట. సో అది మొత్తానికి నైట్ అయితే నిజానికి లిటరల్లీ ఫుల్ అలసిపోయినా అసలు. ఎందుకంటే జర్నీ ఎక్కువ అవుతుంది. నేను చదవడము అదంతా ఒక ఎత్తు అయితే జర్నీ ఒక ఎత్తు అవుతుంది. సో అది కొంచెం నిన్న నిజంగా చెప్తున్నాను, నిన్న జేబీఎస్ నుంచి ఎల్బీ నగర్కి బస్ ఎక్కినప్పుడు ఒక రకంగా ఎందుకో తెలీదు, బస్సులో అంతా ఏంటంటే ఒక రకంగా అయిపోయింది. హెడేక్, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము, చక్కెర వచ్చినట్టు, ఎటో రకరకాలుగా అసలు ఉండింది. కాసేపటి వరకు కళ్ళు మూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకొని జేబీఎస్ నుంచి ఎల్బీ నగర్కి ఆల్మోస్ట్ 45 మినిట్స్ అలా పడుతుంది ట్రాఫిక్ని బట్టి. అది 1 అవర్ కూడా పట్టచ్చు అనమాట. సో మొత్తానికి అది ఇంకా మెట్రో కూడా వెళ్ళొచ్చు, కానీ మెట్రో అంటే మధ్యలో ఒకటి క్రాస్ చేయాలి. ఇంకా అందుకని చెప్పేసి మెట్రోకి రిస్క్ చేసుకోవట్లేదు. బస్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అడికి వెళ్ళి తీరా కొంచెం టైం చూసేసరికి అబ్బా ఎటో రకరకాలుగా ఉండింది. ఫస్ట్ అక్కడ దిగగానే కొంచెం ఏదో తినాలనిపించింది. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి బాక్స్ పెట్టుకొని పోతున్నా, కొంచెం తింటేనైనా ఇదంతా పోతుందేమో అనుకున్నాను. కాలేజ్ ముందర ఒక చెట్టు కింద కూర్చొని నేను ఒక తమ్ముడు ఇద్దరం కూడా కొంచెం తిన్నాం. ఫస్ట్ బాక్స్ని తిని కొంచెం వాటర్ తాగినాక కొంచెం నిమ్మలైంది. ఇలాంటప్పుడే మనకి ఏంటంటే ఫుడ్ వాల్యూ ఏంటి తెలుస్తుంది. మెయిన్గా ఇంట్లో ఉన్నప్పుడేమో ఫుడ్ తింటాం, అప్పుడు ఇప్పుడు అట్లా కొంచెం అలా ఉంటుంది. కానీ మనం ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడు కొంచెం అలా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫుడ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. నిజానికి నాకేంటంటే ఇది టైమింగ్ సెట్ కాకుండా అవుతుంది. నేను మార్నింగ్ 8-8:30కి స్టార్ట్ అవుతున్నా. ఇంకా అప్పుడు అంటే మార్నింగ్ ఇంట్లో కొంచెం ఏదో టిఫిన్ చేసేసి వెళ్తున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి జర్నీ చేస్తే బేసిక్గా ఆకలి ఎక్కువ అవుతుంది కదా. అక్కడికి వెళ్ళేసరికి నాకు 1 o'clock 1:30 అలా అవుతుంది. 2కి ఎగ్జాము, మళ్ళీ 2 to 5 వరకు మళ్ళీ ఏం తినలేను. ఇంకా ఇది అన్నమాట. అందుకే కొంచెం తిన్న తర్వాత కొంచెం రిలాక్స్ అనిపించింది. ఇంకా అప్పుడు కొంచెం వాటర్ తాగేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి తృప్తిగా ఎగ్జామ్ రాస్తాను. ఎట్లా రాస్తున్నానో తెలియదు, కానీ రాస్తున్నా. రిజల్ట్స్ వచ్చేదాకా నేను ఏం చెప్పలేను. సో అది బట్ మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. ఇంకా అలాగా ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఏముంటుందంటే లేడీస్కి కడగడం, తోమడం ఇవన్నీ చేసుకున్నాక కొంచెం తినేసి తీరిగా చదువుదామనే టైంలో నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఏంటంటే మండే రోజు ఉంది. ఈ ఎగ్జామ్కి 3 days హాలిడే వస్తుంది. అందుకే కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఇంకా లక్కీ కూడా కొంచెం హైపర్ చేస్తుంది. బాగా అల్లరి, గోల మార్నింగ్ నుంచి ఆరవడం ఒకటే గోల. బట్టలు ఆరేసేయాలి ఫస్ట్ అయితే. అది ఇంట్లో పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి నీ బాధ ఏం చెప్పు. అయ్యో మార్నింగ్ నుంచి ఒక్కటే సతాయించుడు అస్సలు. చెప్పు ఏంటి నీ బాధ. కొంచెం కోల్డ్ అయితే చేసింది లక్కీకి నిన్నటి నుంచి. మా మెకానిక్ మామ అక్కడ మొత్తం చదువుతుడు. మెకానిక్ మామ బట్టలన్నీ ఆరేసిన, దీనికి కొంచెం తినిపించేసిన, మూతి గడుగుడు మర్చిపోయినా. నేను కూడా కొంచెం తిన్నా. ఒక్క న్యాప్ వేస్తే తర్వాత రిలాక్స్ అవుతుంది. చెప్పు ఏంటి నీ గోల్ ఏంటి చెప్పు. మా లక్కీ అని తెలుసు కదా, నటించుడు ఆస్కార్, కమల్ హాసన్. మన వీడియో తీసినాం అనుకో, ఇంత సైలెన్స్ అయ్యి పాపం బిడ్డ అమాయకురాలు అనవసరంగా లక్కీ బద్నాం చేస్తారు అనుకోవాలి మనం. చెప్పేంటి ఈమె గోల కంటే ఆ ఊర్లో బయటికి వెళ్తేనేమో ఆ జర్నీ పడట్లే, ఇంట్లో ఉంటేనేమో దీని గోల భరించలేకపోతున్నాం. ఎట్లరా లక్కీ బతికేది చెప్పేంటి.
ఏంటి ఏంటి నీ బాధ ఏంది? ఆ? ఏమైంది? ఎందుకు బాగా అరుస్తున్నాను? మంచిగా తిని మంచిగా రిలాక్స్ అయ్యి నేనైతే లేకుంటే 24 గంటలు పడుకునే ఉంటుందండి. తినడం పడుకోవడం రెండే పనులు చేస్తుంది. నేను మంచిగా తిని మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బాయి అట్లాంటి పనులు మనం ఎందుకు చేస్తాం? ఏంటి ఏంటి ఇదొకటి గోల. కొట్టడం, కొరకడం, అరవడం, ఇదే పని. సరేనా? లేదంటే రేపటి నుంచి రానట్టే ఉంటా. అసలు ఇంటికి రానిగా. అర్థమైందా? గాలి బాగా వస్తుంది. నీటి ఆరేసిన ధీరజ్ ఇక్కడ సర్దుతా ఉన్నాడు. వాడి పనులు వానికే మెకానిజం.